వెల్కమ్ టు మహామాక్స్. రామ్ గోపాల్ వర్మ విజయాలు, విమర్శలు, వివాదాలు ఈ మూడు కలిపితే ఈ మూడు పదాలు ప్రాణం పోసుకుంటే అవి ఆర్జీవి అవుతాయి. ఆయన ఎవ్వరికీ అర్థం కారు, ఆయనకి ఆయనే అర్థం కారు కూడా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలా తెలుగు సినిమా గతిని శివకు ముందు తర్వాత అనేంతలా మార్చిన చరిత్ర వర్మది. ఇవాళ ఈ కాంట్రవర్సీ కింగ్ బర్త్డే సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం. శివ మూవీ మార్నింగ్ షో పడ్డాక ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అంటూ టాలీవుడ్ తల తిప్పి వర్మ వైపు చూసింది. డైరెక్టర్ అవ్వకముందు వీడియో పార్లర్ నడిపారు. అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా కూడా వర్క్ చేశారు. నాగార్జున కలెక్టర్ గారి అబ్బాయి, ఏఎన్ఆర్ది రావు గారిల్లు సినిమాలకు ఏడీగా పనిచేశారు. నాగార్జునతో పరిచయం వర్మ జీవితాన్నే మార్చేసింది. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. శివాని హిందీలో నాగార్జున అమలతో రీమేక్ చేసి బాలీవుడ్లోనూ తన పేరు మారుమోగేలా చేశారు. తన డ్రీమ్ గర్ల్ శ్రీదేవిని వెంకటేష్ పక్కన పెట్టి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో బ్యాంక్ రాబరీ నేపథ్యంతో క్షణక్షణం తీసి సూపర్ హిట్ కొట్టారు. నాగార్జునతో చేసిన అంతా మూవీతో ఊర్మిళ మటోద్కర్తో ఫస్ట్ టైం వర్క్ చేసిన వర్మ కొన్నాళ్ళు ఆమె మైకంలో మునిగి తేలారు. రేవతి మెయిన్ లీడ్గా రాత్ అనే సూపర్ న్యాచురల్ హారర్ ఫిల్మ్తో ఆడియన్స్ను భయపెట్టారు. ఊర్మిళ, అంత్రమాలి, నిషా కోటారి లాంటి భామలతో వరుసగా సినిమాలు చేయడంతో వాళ్లతో వర్మకు ఎఫ్ఐఆర్ ఉందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. గాయం సినిమా జగపతి బాబు కెరీర్కి బిగ్ బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు ఆయనకు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పేవారు. నీ క్యారెక్టర్కి వేరే వాయిస్ ఏంటి, నువ్వే చెప్పు అంటూ ఫస్ట్ టైం జగపతి బాబు గొంతుని ప్రేక్షకులకు వినిపించారు వర్మ. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి ఈ కథ రాసుకున్నారాయన. నాగార్జున శ్రీదేవి జంటగా తీసిన గోవిందా గోవిందా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విలన్లు వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగిలించే సీన్ పెద్ద దుమారం రేపింది. సెన్సార్ కత్తెర పడడంతో వర్మ టాలీవుడ్ మీద అలిగారు. ఇక తెలుగులో సినిమాలు చేయను అని ఒట్టు పెట్టుకున్నారు. తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టి తెలుగులో వరుసగా సాలిడ్ సినిమాలు తీశారు. వర్మ తీసిన రంగీలా ఓ సెన్సేషన్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇంకా మ్యూజికల్ హిట్. ఊర్మిళ కెరీర్ గ్రాఫ్ను కంప్లీట్గా మార్చేసింది. జాకీ ష్రాఫ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ఉన్న తన ఫోకస్ అంతా ఊర్మిళ మీద పెట్టారు ఆర్జీవి. యాయిరే అంటూ కుర్రకారు ఊర్మిళ అందచందాలకు ఫిదా అవడమే కాదు, పడిపోయి పొర్లు దండాలు పెట్టేశారు. ఏఆర్ రెహమాన్ను ఈ సినిమాతో బాలీవుడ్కి పరిచయం చేశారు ఆర్జీవి. దెయ్యంతో భయపెట్టిన, అనగనగా ఒక రోజు అంటూ అలరించిన, దౌడ్తో ఆడియన్స్ని థియేటర్స్ వైపు దౌడ్ తీయించిన అది ఒక్క వర్మకే చెల్లింది. ప్రతి సినిమాల్లోనూ ఏదో ఒక కొత్త టెక్నాలజీ తీసుకురావడం, టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వర్మకు అలవాటు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ ప్రతిభను పతాక స్థాయిలో నిలబెట్టిన, తీసుకెళ్లి కూర్చోబెట్టిన సినిమా సత్య. మార్నింగ్ షో చూసిన వాళ్ళకి మతి పోయింది. సౌత్ కా సత్తా మార్కే నై, సిటీ మార్కే దేఖింగే అన్నట్టు మరోసారి హిందీ వాళ్ళకి తెలుగోడి సత్తా చూపించారు. జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ లాంటి నటులకు, సందీప్ చౌతా, అనురాగ్ కశ్యప్ వంటి టెక్నీషియన్లకు బ్రేక్ మాత్రమే కాదు, లైఫ్ ఇచ్చింది సత్య. సత్య సినిమాను అనుసరిస్తూ ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇందులో వర్మ బాంబే మాఫియాను ఎలివేట్ చేశారనే కమెంట్స్ కూడా వచ్చాయి. దెబ్బకి ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ మీదే ఫోకస్ పెట్టారు. ఆయన్ని కెలక్కూడదు అనేది ఇందుకే. ఏకంగా దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ క్యారెక్టర్స్ ఆధారంగా కంపెనీ తీసి సూపర్ హిట్ కొట్టారు. దెబ్బకి వర్మకి దండం పెట్టేశారు. హాలీవుడ్ మాస్టర్ పీస్ గాడ్ ఫాదర్ని బేస్ చేసుకొని అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లతో చేసిన సర్కార్ ఆర్జీవి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సిరీస్లో వచ్చిన సర్కార్ రాజ్ కూడా బాగానే ఆడింది, కానీ 3 మాత్రం దెబ్బేసేసింది. పరిటాల రవి మద్దెల చెరువు సూర్యుల కథతో రక్త చరిత్ర, దానికి సీక్వెల్గా రక్త చరిత్ర 2 తీసి ఒక సినిమాను 2 భాగాలుగా చేయొచ్చు అనే కాన్సెప్ట్కి ఆద్యుడు అయ్యారు ఆర్జీవి. బాహుబలి 2 పాటలుగా చేయాలనే ఆలోచన వెనుక వర్మ ఉన్నారని పలుసార్లు రాజమౌళి చెప్పారు కూడా. రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మూవీస్ తీయడంలో వర్మ స్టైలే వేరు. 26/11, ముంబై అటాక్స్, కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు బ్రహ్మాండంగా తీశారు. తర్వాత చేసిన సినిమాలు చూస్తే ఇవి వర్మ తీసినవేనా అనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ
ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలో తన పేరు వినబడేలా చేయడం, దానికి కూడా తన సినిమా ప్రమోషన్లకు వాడుకోవడం అనేది వర్మకు వోడ్కాతో పెట్టిన విద్య. నా ఇష్టం పేరుతో తన బయోగ్రఫీ తానే రాసుకొని తనకి తానే డెడికేట్ చేసుకున్న వ్యక్తిని అసలు ఎక్కడైనా చూసారా? ఎందుకు చూడలేదు? వర్మని చూసాం కదా, ఎవరేమనుకుంటే నాకెందుకు, నా లైఫ్ నా ఇష్టం అంటూ బిందాస్గా బతకడం అనిపించింది ఫిల్టర్ లేకుండా చెప్పడం వర్మ వల్లే అవుతుంది. మళ్ళీ సాలిడ్ సినిమా ఎప్పుడు తీస్తారో ఆయనకే తెలియాలి. సో చూసారు కదండి ఇవాళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.